సింగపూర్ ఎయిర్లైన్స్ విమానం. లండన్ నుంచి సింగపూర్కు వెళ్లే ఈ విమానం మయన్మార్ దేశంపైన 30,000 అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు ఒక్కసారిగా ఫ్లైట్ మొత్తం కుదుపులకు గురైంది. ఫ్లైట్లో ప్యాసింజర్స్ గాల్లోకి ఎగిరారు. అసలు ఈ ఫ్లైట్ ఎందుకు ఇలా షేక్ అయింది, ఏం జరిగిందో పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. బోయింగ్ 777-300ER సింగపూర్ ఎయిర్లైన్స్కి చెందిన ఈ విమానం 211 మంది ప్రయాణికులు, 18 మంది ఫ్లైట్ సిబ్బందితో లండన్ నుంచి సింగపూర్కు మే 21, 2024 బయలుదేరింది. ఫ్లైట్ మయన్మార్ దేశంపైన 30,000 అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు ఉన్నట్టుండి ఫ్లైట్లో ఒక్కసారిగా పెద్ద భయంకరమైన శబ్దాలు మొదలయ్యాయి. తర్వాత ఉన్నట్టుండి ఫ్లైట్ భయంకరంగా షేక్ అవ్వడం ప్రారంభించింది. ఫ్లైట్ మయన్మార్ దేశంపైన 30,000 అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు ఉన్నట్టుండి ఫ్లైట్లో ఒక్కసారిగా పెద్ద భయంకరమైన శబ్దాలు వినిపించాయి. తర్వాత ఉన్నట్టుండి ఫ్లైట్ భయంకరంగా షేక్ అవ్వడం ప్రారంభించింది. ఆ ఫ్లైట్లో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి ఇలా చెప్పాడు. ఆ టైంలో ఫ్లైట్లో ఉన్న ప్రయాణికులంతా గాల్లోకి ఎగిరి సీలింగ్కి గుద్దుకున్నారని, ఆ టైంలో టాయిలెట్లోని ఒక వ్యక్తి భయంకరమైన శబ్దాలు చేశాడని, చాలామంది సీట్ల నుంచి కింద పడ్డారని చెప్పారు. ఈ ఘటనలో 73 ఏళ్ల బ్రిటన్ చెందిన ఒక వ్యక్తి అక్కడికక్కడికే మృతి చెందారని, ఇంకా 33 మందికి గాయాలు అయ్యాయని చెప్పారు. ఒక ప్రయాణికుడు అయితే ప్రాణాలపై ఆశలు వదులుకొని చివరగా ఇంటికో మెసేజ్ పంపించాడు. ఆ మెసేజ్లో ఇలా ఉంది: మీరు ధైర్యంగా ఉండండి, నా ఫ్లైట్ పరిస్థితి బాలేదు, బహుశా నేను తిరిగి రాకపోవచ్చు, ఐ లవ్ యూ ఆల్ అని పంపించాడు. వెంటనే ఫ్లైట్ను బ్యాంకాక్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ప్రయాణికులు సీటు బెల్ట్ పెట్టుకొని ఉంటే ఇంత హాని జరుగుండేది కాదని ఎయిర్లైన్స్ అధికారులు చెబుతున్నారు. అందుకే సీటు బెల్ట్ వదులుగానైనా సరే పెట్టుకోవాలని అధికారులు చెబుతున్నారు. ఇలాంటి సమయాల్లో పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో సిబ్బందికి ముందుగానే ట్రైనింగ్ ఇస్తారు.